జై శ్రీమన్నారాయణ. 10వ పాసురం వీడుమిల్లో 10ాం పాట్టు. దీని అవతారికి చూసుకున్నాం కదా. ఒకసారి ఏం చెప్పారు అవతారికలో చూసుకొని ఆ తర్వాత మనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం. అజగిదు అప్పడియే ఆగిరిదు. ఏం చెప్పారు కిందటి పాసురంలో? ఆళ్వార్లు మీరు చేయవలసినటువంటి కృత్యాన్ని చేస్తే ఏమిటది? మనస వాచ కర్మణ. ఆ సర్వేశ్వరుడి విషయంలో మీ ఇంద్రియాలను మీరు గనక వినియోగించినట్లయితే మనస్సుని, వాక్కుని, కాయాన్ని, ఇంకా మీరు చేయవలసింది ఏమిటి అంటే అదిగో వేళ్ళు లెక్కించుకొని 1 2 3 4 అని మృత్యువుని గురించి ఎదురు చూడటమే అని కిందటి పాసురంలో చెప్పారు కదా ఆళ్వారు. అది విన్నటువంటి వాళ్ళు, మీరు చెప్పింది చాలా బాగుందండి ఆళ్వారే, చాలా అందంగా ఉంది మీరు చెప్పింది, మాకు కూడా ఆనందంగానే ఉంది. సరే, మిమ్మల్ని అదే ఆ సర్వేశ్వరుని ఆశ్రయించాలంటే సహకారంగా ఉండేటువంటి మంత్రం ఏమిటి, ఆలంబమైనటువంటి మంత్రం ఏమిటి అని వాళ్ళు ప్రశ్న వేస్తే దానికి ఆ మంత్రం ఫలానాది అని, ఆ మంత్రానుసంధానం మాత్రమే కాకుండా అర్ధానుసంధానంతో కూడి మంత్రాన్ని అనుసంధానం చెయ్యాలి అని, ఆ మంత్రం ఇతరులైతే అంటే పురంబుళ్ళారంటే ఉపాసకులైనటువంటి వాళ్ళు జప హోమాలలో దాన్ని ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకొని కార్యాలను జరుపుకుంటూ ఉంటారని, ఆ మంత్రం సకల ఫలప్రదము అని, ఏమిటి ఇహలోకంలో కావాల్సిన ఐశ్వర్యాలను కోరుకున్న వాళ్ళకి ఈ లోకంలో ఐశ్వర్యాలు ఇస్తుందని, అదిగో ఆ తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఆనందం మాకు సరిపోదండి, స్వర్గలోకంలో ఉండేటువంటి ఆనందం పొందాలనుకుంటున్నామంటారా, దాన్ని అనుగ్రహిస్తుందని. అది కూడా కొంతకాలమే కదండి, మన పుణ్యం ఉన్నంత వరకు, అది కాదు మాకు శాశ్వతమైన ఆనందం అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఆత్మానందాన్ని, ఆత్మానందం అని చెప్పబడే కైవల్యాన్ని ఇస్తుంది. అది కూడా కాదండి, స్థిరమైన ఆనందం ఏమిటి అంటే మోక్షం. ఆ సర్వేశ్వరుడు వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీవైకుంఠానికి వేయించేయటం, దాన్ని కూడా ఇస్తుందండి ఈ మంత్రము అని. ఆ మంత్రాన్ని ఎలా అనుసంధానం చేయాలి అంటే అర్ధానుసంధానంతో కూడా. ఆ మంత్రం ఏం చెప్తుంది మనకి? అర్థంతో ఎందుకండి మనం అనుసంధానం చెయ్యాలి అంటే ఆ మంత్రం ఏం తెలియజేసిన, మంత్రంలో ఉన్న అర్థం ఏమిటి, ఆ మంత్రం చదవటం వల్ల ఏమిటి మనకు కలగవలసిన భావాలు, అంటే మంత్రంలో చెప్పిన అర్థం తెలిస్తేనే కదా మనకు ఆ భావాలు కలిగేది. ఏమిటి? ఈ జీవుడు ఆ సర్వేశ్వరుడికే శేషభూతుడు అని, ఆ సర్వేశ్వరుడిని ఆశ్రయించినటువంటి వాడు రక్షకమని భావించేవాడని, ఆ సర్వేశ్వరుడికే భోగ్యభూతంగా ఉండేటువంటి వాడు. అంటే ఆకారత్రయ సంపన్నులు అంటారు కదా భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు. అదే ఆకారత్రయ సంపన్నం. ఆకారత్రయం ఏమిటో తెలియచేస్తుంది ఆ మంత్రం. అదే అనన్యార్హశేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. ఈ మూడింటిని కూడా ఎప్పుడు నువ్వు అంటే మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటావు. మంత్రంతో పాటు మంత్ర అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవడం అంటే ఇదిగో నేను ఎప్పుడు ఆయనకి దాసభూతుణ్ణి, ఆయనే నాకు రక్షకుడు, నాకు నేను స్వతంత్రుణ్ణి కాదు, ఇదిగో ఆయన ఆనందం కోసమే నేనున్నా అనేటువంటి ఈ భావన ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. కనుక అది అర్థంతో సహా అనుసంధానం చేసుకోవటం. అంటే అర్థంతో సహా అనుసంధానం చేసుకోవటం అంటే ఏం చెప్తున్నారు? పురుగు సెట్టం బోలే అని, పరిమళ ద్రవ్యాన్ని ఉంచినటువంటి పాత్ర లాంటిది. అంటే పాత్రేమో మంత్రం, పాత్రలో ఉన్నటువంటి పరిమళ ద్రవ్యమేమో అర్థము. కాబట్టి పాత్ర కంటే కూడా పాత్రలో ఉన్నటువంటి పరిమళ ద్రవ్యాన్నే మనం ఎక్కువ అనుభవిస్తాం. కాబట్టి అలాగా మంత్రాన్ని అర్థానుసంధానంతో అనుసంధానం చేసుకుంటూ ఉంటే అదే మోక్ష సాధనం అండి అని చెప్తూ, మరి ఈ పద్ధతి ఎక్కడైనా ఉన్నదా అండి అంటే మన ఆళ్వార్లైనా వేదాలైనా ఏం చెప్తూ ఉంటాయి? మొదట మంత్రాన్ని చెప్పారనుకోండి, ఆ మంత్రం యొక్క అర్థం ఇది అని వెంటనే అనుగ్రహిస్తారు. లేదా మొదట అర్థాన్ని సాయించారనుకోండి, వెంటనే ఆ అర్థాన్ని అనుసరించి ఈ అర్థం దేనిదనుకుంటున్నారు, ఆ అర్థాన్ని తెలియజేసే మంత్రం ఇదే అని మంత్రాన్ని చెప్పేటువంటి ఒక పద్ధతి ఉన్నది. కనుక ఇప్పుడు కూడా ఇప్పుడు మంత్రాన్ని చెప్తూ ఆ మంత్రాన్ని అర్థముతో సహా అనుసంధానం చేసుకోండి
అదే మీకు మోక్ష సాధనము అని చెబుతున్నారు. ఏం చెప్తుంది ఆ మంత్రము అంటే యావయం యావరం తానాం అమై ఉడయ నారణన్. అన్ని యావయం అన్ని ఆయనే, యావరం అందరూ ఆయనే అయినటువంటి వాడు నారాయణుడు అని, ఆ నారాయణుడు 7 లోకాలన్నిటికీ స్వామి అని చెప్పేటువంటి, ఇంకా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినట్లు ఏంటి అంతటా లోపల బయట కూడా అంతా ఆయనే. అంటే నారాయణ మంత్రం ఏం చెప్తోంది మనకి, ఆయన ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని మనన్నందరినీ రక్షిస్తాడు కనుక బహిహి అంతః లోపల అంటే ఆ తర్వాత సృష్టించిన తర్వాత తాను సృష్టించిన అన్ని పదార్థాలలోనూ తాను అనుప్రవేశం చేసి ఉండి అంతర్యామిగా లోపల ఉండి వాటన్నిటిని రక్షిస్తూ ఉంటాడు కనుక అంతః. అలా అంతః బహిహి లోపల బయట కూడా ఉండి వీటన్నింటినీ రక్షిస్తూ ఉంటాడు. లోపల ఉండి రక్షించాల్సిన సమయంలో అప్పుడు లోపల ఉంటాడు, తాను బయట ఉండి వీటన్నిటినీ గర్భంలో ఉంచుకోవాల్సిన సమయంలో లోపల ఉంచుకొని రక్షిస్తూ ఉంటాడు. ఆయనే నారాయణుడండి. ఆ మంత్రమే. అలాంటి మంత్రాన్ని అర్థంతో సహా చెప్తున్నారు ఈ పాసురంలో. తిరుమంత్రத்தை సార్థமாக అరుడి చేయகிறாరు. అలాంటి తిరుమంత్రాన్ని ఈ పాసురంతో అర్థముతో కూడా అనుగ్రహిస్తున్నారు అని ఇప్పుడు పాసురం. ఎన్బెరుక్కన్నలత్తు వన్పొరుள் ఈరిలా వన్పొగజ్ నారణన్ తిన్కజల్ సేరే. ఎన్ పెరుక్కు అన్ నలత్తు. ఎన్ అంటే సంఖ్యకు, పెరుక్కు అతిక్రమించిన, ఎన్ పెరుక్కు అంటే లెక్కకు మించినటువంటి, అన్ నలత్తు అమ్ అంటే ఆ, నలత్తు ఆనందము కలిగినటువంటి, వన్ పొరుள் ఎవరు తేజోరూపములైనటువంటి ఆత్మ వస్తువులను, ఈరిలా ఆత్మ వన్పొరుள் ఈరిలా అంటే తేజోరూపములైన ఆత్మ వస్తువులను, ఈరిలా అపరిచ్ఛిన్నమైన, వన్పుగజ్ కళ్యాణ గుణములను కల నారణన్ శ్రీమన్నారాయణుని యొక్క తిన్ దృఢమైన, కాజల్ శ్రీపాదములను, సేర్ ఆశ్రయించు అని చెప్తున్నారు. అంటే ఈ ఆత్మలన్నీ ఎలాంటివి, లెక్కకు మించినటువంటి ఆనందాలు కలిగినటువంటివి, తేజోరూపములైనటువంటివి. ఇలాంటి ఆత్మ వస్తువులను, అపరిచ్ఛిన్నమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆత్మ వస్తువులు ఇలాంటివి. వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి అంటే అపరిచ్ఛిన్నమైన, అంటే ఇన్ని అని చెప్పడానికి వీలు కానటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదాలని ఆశ్రయించండి అని చెప్తున్నారు మనతోటి ఈ పాసురంలో. జ్ఞానానంద తాత్పర్యం, జ్ఞానానంద స్వరూపులైన జీవాత్మలకి అనంతములైన సకల కళ్యాణ గుణములకు ఆశ్రయుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఆశ్రయనీయుడు కాబట్టి. అంటే ఈ జీవుడు ఎలాంటి వాడు, జ్ఞానమును ఆనందమును స్వరూపముగా కలిగినటువంటి వాడు. ఇలాంటి జీవుడు ఎవరిని ఆశ్రయించాలి, అనంత కళ్యాణ గుణాలు కలిగిన వాడండి సర్వేశ్వరుడు. అలాంటి సర్వేశ్వరుడే ఆశ్రయనీయుడు అని. కాబట్టి ఆశ్రితులైనటువంటి వాళ్ళు అంటే ఆశ్రితులు అంటే ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎప్పుడు ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడూ విడువకుండా రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడండి ఆ శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆయన యొక్క శ్రీపాదాలను ఆశ్రయించండిరా అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఇది ద్వయమంత్రం యొక్క అర్థాన్ని చెప్తుందట ఈ పాసురం. అంటే ఆశ్రయించటము అంటే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే ఆశ్రయించడం. ఆ తర్వాత ఆశ్రయించి ఆయనకి చేసేది కైంకర్యం ఏమిటి, శ్రీమతే నారాయణాయ నమః. కాబట్టి ఈ పాసురము ద్వయమంత్రం యొక్క అర్థాన్ని ఈ పాసురంలో తెలియచేశారట ఆళ్వారు ఈ పాసురంలో. సరే, ఆరాయిరప్పడి ఎన్ పెరుక్కు ఇప్పటి సకల సమాశ్రేణి నాగ తొల్లప్పట్ట ఈశ్వరం తాం ఆర్యున్నిల్. ఇలాగా అందరి చేత ఆశ్రయించబడేవాడిగా చెప్పే ఆ ఈశ్వరుడు ఎవరండి అంటే అసంఖ్యేయరాయ్ జ్ఞాన ఆనంద స్వభావరాయ్ ఇరుంద సర్వాత్మాక్కளையும் నిత్య సిద్ధ కళ్యాణ గుణங்களையும் உடையனா இருந்த நாராயணன்.
లెక్కలేనటువంటి జ్ఞానము, ఆనందము మొదలైన స్వభావము కలిగినటువంటి ఈ ఆత్మలన్నింటికీ కూడా నిత్యము ఉండేటువంటి, సిద్ధముగా ఉండేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నారాయణుడు. అంటే వీళ్ళందరి చేత ఆశ్రయించబడేటువంటి నారాయణుడు. ఈ జీవులు ఎంతమంది ఉన్నారండి? ఇన్నని లెక్కలేదండి. అసంఖ్యేయం జీవులు ఎంతమంది ఉన్నారంటే, సరే ఆ జీవుడి యొక్క స్వభావం ఏమిటండి? స్వరూపం ఏమిటి? జ్ఞానము, ఆనందము స్వభావంగా ఉన్నటువంటి వాడు ఆ జీవులు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆశ్రయించడానికి తగినట్లుగా అనేక నిత్యము ఉండేటువంటివి, సిద్ధముగా ఉండేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నారాయణుడండి. అంటే అందరి చేత ఆశ్రయించబడే వాళ్ళు ఎవరండి? అదిగో అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి నారాయణుడు. ఆయన అవనుடைய ஆசிரித்தரை ஒரு காலும் கைவிடாதே ரட்சிக்கும் స్వభావమాన తిరువడిగలై ఆశ్రయి ఎంగిరారు. ఆశ్రయించండరా. ఆయన ఎలాంటి వాడో తెలుసా? కళ్యాణ గుణాలంటే ఆశ్రయించినటువంటి వాడని ఎప్పుడు విడువనటువంటి వాడు కూడానట. అంటే ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళి నువ్వు శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్యే అన్నావనుకో, నిన్ను ఇంక విడిచిపెట్టడా ఆయన. కాబట్టి ఆయన స్వభావం ఏమిటి? ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆశ్రయిస్తే నిన్ను ఇంక విడిచిపెట్టని స్వభావం కనుక అలాంటి నారాయణ యొక్క తిరువడిగలని ఆశ్రయించండి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. సరే, పన్నీరాయిరప్పడి ఏం చెప్తున్నారు ఇందులో? భజనీయనుడయ ప్రాప్యత్వ పూర్తియే ఎవరిచ్చేయరారు. భజనీయనుడయ అంటే సేవించబడే వాని యొక్క సర్వేశ్వరుడు యొక్క ప్రాప్యత్వ పూర్తిని చెప్తున్నారు అంటున్నారు ఈ పాసురంలో. ఆనందవల్లి సొల్లుగిర కణక్కిలే ఎన్నుకు అవ్వరుగే పెరిగి ఇరుప్పదాయ్ அந்த బ్రహ్మానందத்தோடு సమానமான ఆనందాది గుణத்தை உடைய అకామహత స్తోత్రియ శబ్దవాచ్యమాయ్ ఆవిర్భూత స్వరూపమాన విలక్షణ ఆత్మవర్గం ఎన్నా అసంఖ్యేయమాయ్ అపరిచ్ఛిన్నమాన కళ్యాణ గుణంగల్ ఎన్నా ఇవత్తై ఉడయ్యనా కయ్యాలే నారాయణ శబ్దవాచ్యనాన స్వామీనుడయ ఆశ్రితరై కైవిరాదపడి స్థిరమాన తిరువడిగలై ఆశ్రయే. అదిగో ఆనందవల్లిలో చెప్పినట్టుగా బ్రహ్మగా ఏది ఈ వేదాలు పరమాత్మ యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని చెప్పాలని బయలుదేరి అవి చెప్పలేకపోయాయి కదా. బ్రహ్మగారి ఆనందం వరకు మాత్రమే చెప్పగలిగాయి. ఇప్పటికీ అవి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అని చెప్పినట్లుగా ఆనందవల్లిలో చెప్పిన లెక్కకు మించినటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఎన్నున్నాయండి? అసంఖ్యేయాలు, అపరిచ్ఛిన్నాలు. అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కావటం చేత నారాయణ శబ్దవాచ్యముతో చెప్పబడే సర్వేశ్వరుడు యొక్క ఎలాంటి వాడు? ఆయన ఆశ్రితులను విడిచిపెట్టినటువంటి స్థిరమైన తిరువడిగళ్ళు కలిగినటువంటి వాడండి. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించండి. విలక్షణ గుణ విభూతి విశిష్టనాన నారాయణన్ తిరువడిగల్ ఆశ్రయణీయమాగ చొల్లుగయ్యాలే ఇంగు చొల్లుగిర ఆశ్రయణం భజన ప్రపదన సాధారణం ఎన్నవుమా. విలక్షణమైనటువంటి గుణాలు, విభూతులతో కూడుకున్నటువంటి నారాయణ యొక్క తిరువడిగళ్ళని తిరువడిగళ్ళే మనకి ఆశ్రయించదగినవిగా చెప్పడం చేత ఇప్పుడు చెప్పబడేటువంటి ఆశ్రయణం ఎలాంటిదంటే భజన ప్రపదన సాధారణం ఎన్నవుమా. అంటే సేవించడము, ఆశ్రయించడము ఇది సాధారణం, అందరికీ సమానము అని చెప్తున్నారు. అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించటము, ఆయన్ని స్తోత్రం చేయటం ఇది అందరికీ సమానము అని చెప్తూ ఇప్పటికీ జిల్పాట్టు కలిలం ఉభయాకార సాధారణ్యం నిరూపిస్తుకొల్గా ఇలాగా ఈ రీతిగా కింద పాసురాల్లో కూడా అంతా అందరికీ సమానమే అనేటువంటి భావాన్ని మనమే చూసుకొని ఆలోచించుకోవచ్చు. అంటే వీడు మిన్ మొత్తము అన్నారనుకోండి, అది అందరికీ సర్వసాధారణం. మిన్ని నెలయలా అన్నారనుకోండి, ఈ మెరుపు లాంటిది ఈ దేహం అనేటువంటిది అందరికీ సాధారణం అని అవన్నీ కూడా అక్కడ మీరే దాన్ని సమన్వయం చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానంలోకి ఎన్బెరుక్కు అన్నలం ఇత్యాది 232వ పేజీలో ఇప్పాట్టాలి
తిరుమంత్రత్తై సార్థమాగ అరుళిచ్చైగిరారు. ఈ పాసురంతో తిరుమంత్రాన్ని అర్థముతో కూడా అనుగ్రహిస్తూ ఉన్నారట. ఇక్కడ మనకు ఒక ఐతిహ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏమిటి? ఆழ்వాన్ ఇప్పాట్టళவும் வரப்பணித்து இப்பாட்டளவிலே வந்தவாறே இத்தைவும் தம் ஆச்சாரியர்கள் பக்கலிலே கேட்டுக்கொள்ளுங்கோள் என்ன பட்டரும் ஸ்ரீராம பிள்ளையும் எழுந்திருந்து போக புக்கவாறே அவர்களை அழைத்து இன்ன போது இன்னார் இருப்பார் இன்னார் போவார் என்று தெரியாது இருந்து கேளுங்கோள் என்னும் திருமந்திரத்தை உபதேசித்து இப்பாட்டை நிர்வகித்து இப்பாட்டை இதுకు అర్థమాగ తిరుంగోళ్ ఎన్ను పనితాను. ఏంటంటే ఒకసారి కోరత్తాళ్వాను ఈ భగవద్ విషయాన్ని చెప్పే సమయం ఈ తిరువాయుమడి దగ్గరికి వచ్చారు. ఈ తిరువాయుమడిలో ఈ పాసురం దగ్గరికి వచ్చారు. పూర్వం ఒక ఆచారం ఉండేది. పూర్వం ఇది ఇప్పుడు ఉన్నది, కానీ అందరం మనం దాన్ని పాటించట్లేదు, తెలియదు కనుక. అయినా తెలిసిన అవకాశం లేకపోతే చేయలేరు కనుక ఎవరైతే మనకి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారో వారే మనకి మంత్రార్థాన్ని కూడా ఉపదేశం చేసేవారు పూర్వపు ఆచార్యులు. అది కాలక్షేపం సమయం ఈ పాసురం వచ్చింది. ఇది మంత్రం యొక్క సారము అని చెప్పారు, మంత్రం యొక్క అర్థము అని చెప్పారు. అంటే ఏమిటి? మంత్రాన్ని ఎవరు ఉపదేశం చేస్తే వారే అర్థం చెప్పాలి కదా అన్నారట. ఎవరు? కోరత్తాళ్వాను తమ కుమారులిద్దరికీ చెప్పే సమయం. ఆ గోష్ఠిలో వాళ్ళిద్దరున్నారు. భట్టరు వారు, వ్యాస భట్టరు వారు, పరాశర భట్టరు వారు. అంటే భట్టరు శ్రీరామ పిళ్ళయ్యం ఇద్దరు ఆ గోష్ఠిలో వేయించేసి ఉన్నారట. ఏమన్నారట? వాళ్ళని పిలిచి ఇది మీరు మీ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పాసురాన్ని వినండి అని చెప్పారట. సరే, వెంటనే వాళ్ళు లేచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా గుమ్మం దాకా వెళ్ళినటువంటి వాళ్ళని వెనక్కి పిలిచారట. రెండర్రా అని పిలిచారు వెనక్కి. ఏమిటి అంటే, ఇదిగో ఎన్నపోదు ఎన్నారు ఇరుప్పారు ఎన్నారు పోవాలి అని తెలియదు. ఇదిగో పలానా వాళ్ళు ఇప్పుడు జీవించి ఉంటారు, ఇంకాసేపు ఆగితే జీవించి ఉంటారో లేదో తెలియని స్థితి కదా. ఎవరి ఆయుష్ ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాన్ని ఎవరు చెప్పలేరు కనుక, కాబట్టి మీకు ఇక్కడే నేను ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఆ మంత్రార్థమైనటువంటి ఈ పాసురాన్ని వినండి. అలా వెళ్ళేటువంటి వాళ్ళని పిలిచి ఎన్నపోదు ఎన్నారు ఇరుప్పారు ఎన్నారు పోవారు. ఇప్పుడున్న వాళ్ళు ఇంకాసేపు ఆగి ఉంటారు, ఇప్పుడు పోతారు, ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియని స్థితి కనుక ఇరుందు కేళంగోడు కూర్చొని మీరు కూడా వినండి అని కోరత్తాళ్వాను తమ కుమారులైనటువంటి పరాశర భట్ట వారికి, శ్రీరామ పిళ్ళయ్య గారికి తిరుమంత్రాన్ని అప్పటికప్పుడు ఉపదేశం చేసి ఈ పాసురాన్ని వారికి అనుగ్రహించారట. అందుకని ఈ పాటై ఇదికు అర్థమాగా నేనే తిరుంగోళ్ ఎన్ను పనిస్తాను. ఇదిగో ఈ పాసురాన్ని మీకు ఇప్పుడు నేను ఉపదేశం చేశానే తిరుమంత్రము, ఆ మంత్రానికి అర్థంగా మీరు భావించండి అని చెప్పారట కోరత్తాళ్వాను తమ కుమారులైనటువంటి వ్యాస భట్టరు, పరాశర భట్టరు వారికి. సరే, ఎన్బెరుక్కు ఎన్గిర ఇత్తాలే. ఎన్పెరుక్కు అంటే లెక్కలేనటువంటి. ఏమిటి లెక్కలేనటువంటివి అంటే జీవానంత్యత్తై చొల్లుగిరదు. జీవుల యొక్క ఆనంత్యం చెప్పబడుతోంది అంటున్నారు. అంటే జీవులు అనంతాలండి. ఎంతమంది జీవులు అంటే లెక్కించడానికి వీల్లేనంత మంది అని ఎన్బెరుక్కు అనేటువంటి పదంతో జీవులు అనంతాలు అని చెప్పబడుతూ నలత్తు ఇవ్వొస్తుక్కల్ తాన్ జ్ఞానగుణ ఆశ్రయముమా ఇరుక్కక్కడ వదిరే. అదిగో ఆ జీవులు ఎలాంటి వాళ్ళండి? నలత్తు ఆనందమనే గుణం కలిగినటువంటి వాళ్ళు ఇవ్వొస్తుక్కల్ తాన్ జ్ఞానగుణ ఆశ్రయముమా ఇరుక్కక్కడ వదిరే. ఆ జీవులందరూ కూడా జ్ఞానమనే గుణమునకు ఆశ్రయముగా ఉండేటువంటి వాళ్ళు కదా. జీవులంటే అలాంటి వాళ్ళు సహజంగా నిత్యులు. వాళ్ళు కూడా సర్వేశ్వరుడు ఎలా నిత్యమో జీవులు నిత్యమే, ప్రకృతి నిత్యమే. ఎలా అంటే ఏమిటండి? ప్రకృతి కూడా నిత్యము అని చెబుతున్నారు. అంటే జీవులు ఎలా నిత్యమంటే జీవుడు నిత్యుడు ఎప్పుడైనా ఆనంద స్వరూపుడు, జ్ఞానమునే స్వరూపముగా కలిగినటువంటి వాడు.
ఆ జ్ఞానమునే గుణముగా కలిగినటువంటి వాడు జీవుడు. మరి ప్రకృతి ఎలా నిత్యము అంటే పరిణామాలు కలిగి ఇంకొక రూపంలో నిత్యము. ఇవాళ ఈ రూపంలో ఉంటుంది, రేపు ఇంకొక రూపంలో ఉండి నిత్యంగా ఉంటుంది. అంటే ఇవాళ ఉన్నటువంటి రూపముతో రేపు ఉండదు కనుక నిత్యము కాదు అనుకోవటానికి లేదండి. ప్రకృతి కూడా నిత్యమే, కానీ ఇంకొక రూపంలో నిత్యము. అంటే ఇదిగో అచేతనం ఒక కుండ, అది ఇవాళ కుండగా ఉన్నది, రేపు కుండ పగిలిపోతే మట్టి అయిపోతుంది, అప్పుడు మట్టి రూపంలో ఉన్నట్లే కదా అది. కాబట్టి అది కూడా నిత్యమే అని ఈ జీవులు ఎలాంటి వాళ్ళు, జీవులు అనంతమైనటువంటి వాళ్ళు, ఆనందమైన జ్ఞానము అనేటువంటి గుణానికి ఆశ్రయముగా ఉండేటువంటి వాళ్ళు అని ప్రణవర్తిల్ తృతీయ పదమాన మకారత్తాలే జ్ఞాన గుణ ఆశ్రయముమాయ్ జ్ఞాతావుమా ఇరుక్కుం ఎన్ను సొల్లెత్తిరే. ఏం చెప్పారు ఈ జీవుడి గురించి చెప్పేటప్పుడు? ప్రణవం, ప్రణవము అంటే మనకి అష్టాక్షరి మహామంత్రంలో ఓం అనేటువంటి ప్రణవమే కదా ముందున్నటువంటిది. ఆ ఓం అనేటువంటి ప్రణవం ఎలా ఏర్పడింది? అకార ఉకార మకారాలతోటి. అకారం ఏం తెలియచేస్తుంది? అకారవాచ్యుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు, మకారంతో చెప్పబడేటువంటి వాడు జీవుడు. ఆ ప్రణవంలో ఉన్నటువంటి తృతీయ పదం మకారము. అకార ఉకారం ఏమిటి? మధ్యలో ఈ మకారము ఆ సర్వేశ్వరుడికే చెందుతుంది అని చెప్పేటువంటిది ఉకారం కదా. ఆ తృతీయ పదం అని చెప్పబడేటువంటి మకారం, మకారముతోటి జ్ఞానగుణ ఆశ్రయముమాయ్. ఎలా ఉంటాట ఈ జీవుడు? జ్ఞానగుణమునకు ఆశ్రయముగా ఉంటాడు. జ్ఞాత ఉమా ఇరుక్కుం ఎన్ను సొల్లిత్తిరే. జ్ఞాత తెలుసుకునేవాడుగా కూడా ఉంటాడు అని చెప్తోంది కదా. అదిగో అదావదు మన జ్ఞానే ఎంగిర ధాతువులే యాదల్, మన మను అవబోధనే అనే ఎంగిర ధాతువులే ఆది యాదల్ జ్ఞానవాచియాయ్ அதுதான் இன்ன ஞானமென்னு விசேஷியாமையாலே ధర్మిరూప జ్ఞానద్వయత్తయం సొల్లిత్తిరే అన్నపడి. ఎలాగా? మన జ్ఞానే అనేటువంటి ధాతువుని పట్టి ఈ జ్ఞానం అనే గుణానికి ఆశ్రయముగా ఉండేటువంటి వాడు ఈ జీవుడు అని, మను అవబోధనే అనేటువంటి ధాతువుని పట్టి ఈ జ్ఞానం ఈ జీవుడు జ్ఞాతావుమా ఇరుక్కుం అంటే తెలుసుకునేవాడుగా ఉంటాడు అని చెప్పబడ్డది కదా. ఆ ప్రణవములో ఉన్నటువంటి తృతీయ పదమైన మకారము చేత. అంచేత ఈ జీవులందరూ ఎలాంటి వాళ్ళు? జ్ఞానమును స్వరూపముగా కలిగినటువంటి వాళ్ళు, ఆ జ్ఞానమునే గుణముగా కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరండి వాళ్ళు? ఈ ఆత్మలు ఎన్బెరు కన్నలత్తు అంటే లెక్కలేనటువంటి జీవులు. ఆ జీవులు జ్ఞానమనే గుణమునకు ఆశ్రయముగా ఉండేటువంటి వాళ్ళు అని. ఇంకా వాళ్ళు వన్ పొరుల్, వాళ్ళు ఎలా ఉంటారు? తేజోరూపములైనటువంటి ఆత్మ వస్తువులట. అచైతన్యం అచిత్తుక్కు స్వభావమాగా నిర్కచ్చేదే వస్తుతాన్ జడముమా ఇరుక్కుమిరే అసంజ్ఞావత్తా ఇరుక్కుమిరే అంగనన్నిక్కే వస్తుతాన్ స్వస్మై స్వయం ప్రకాశముమాయ్ ధர்மபூத ஞானமான அதுவும் விஷயங்களை கிரகித்து தன்னையும் அறிவிக்கக்கடவதாயிருக்கும் అత్తై పత్త చొల్లుగిరదు. వన్ పొరుల్ అంటున్నారు. ఇవన్నీ ఈ ఆత్మలన్నీ ఎలాంటివి? తేజోరూపములైనటువంటి ఆత్మలు. ఈ ఆత్మ వస్తువులు ఎలాంటివి? ఈ ఆత్మలు ఈ జీవులందరూ ఎలాంటి వాళ్ళంటే జీవుడికి జ్ఞానమే స్వరూపము, ఆ జ్ఞానమే గుణముగా కలిగినటువంటి వాడుగా ఉంటాడు ఈ జీవుడు. అంటే జీవుడికి ఉండేటువంటి జ్ఞానము జీవుడినే ధర్మభూత జ్ఞానం అంటారు. ఆ జీవుడికి ఉండేటువంటి గుణాన్ని ధర్మభూత జ్ఞానము అంటారు అని. జ్ఞానము ధర్మీభూత జ్ఞానమని, ధర్మభూత జ్ఞానమని రెండు రకాలుగా ఉంటుందని. ఈ ధర్మీభూత జ్ఞానము అంటే జీవుడి యొక్క స్వభావము జ్ఞానము అని చెప్పుకున్నాం కదా, స్వరూపం జీవుడి యొక్క స్వరూపం జ్ఞానము అని చెప్పుకున్నాం కదా, దాన్నే ధర్మీభూత జ్ఞానము అంటారని. అలాంటి జీవుడికి ఉండేటువంటి గుణాన్ని ధర్మభూత జ్ఞానము అంటారని. అయితే ఈ ధర్మభూత జ్ఞానము వల్లనే ఈ జీవుడు సహజంగా ఎలాంటి వాడు? స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు ఈ జీవుడు. ఈ స్వయం ప్రకాశం కలిగినటువంటి జీవుడు తనని తాను ఎప్పుడూ చూసుకోగలుగుతాడు. కానీ ఆ జీవుడు ఈ బయట జరిగేటువంటి
ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇలాంటి విషయాలన్నిటినీ చూడాలి అంటే చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? ఈ ధర్మభూత జ్ఞానం ద్వారానే ఈ బయట జరిగేటువంటి విషయాలన్నిటినీ కూడా చూడగలుగుతాడు. జీవుడు తనని తాను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాడు, తనని తాను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయినప్పుడు నిద్రపోయింది ఎవరు? ఆ వ్యక్తి, ఆ శరీరమా, లేకపోతే ఆ మనసా, ఆ జీవుడా? అంటే జీవుడు ఎప్పుడూ మెలకుగానే ఉంటాడు. అప్పుడు నీకు తెలియంది దేనికి? ఈ దేహానికి తెలియట్లేదు. అంటే ఆ నిద్రపోయే సమయంలో ఆ జీవుడికి ఉన్నటువంటి ఈ ధర్మభూత జ్ఞానం పని చేయటం లేదు అంతే. ఈ ధర్మభూత జ్ఞానం ద్వారానే కదా ఈ జీవుడు బయటవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. నిద్రపోయే సమయంలో ఈ ధర్మభూత జ్ఞానం పని చేయకపోవటం వల్ల బయట జరిగే విషయాలన్నీ ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. కానీ నిద్రపై లేచిన తర్వాత ఏం చెప్తాడు? బా, చాలా హాయిగా నిద్ర పట్టిందండి అని చెప్తాడు. అంటే చాలా హాయిగా నిద్ర పట్టింది అంటే ఆ ఆనందం ఎవరికి? ఆ ఆనందం లోపల ఉన్నటువంటి జీవుడికి. అంటే ఆ ధర్మీభూత జ్ఞానం అని చెప్పబడేటువంటి ఆ జీవుడి యొక్క జ్ఞానాన్నే ధర్మీభూత జ్ఞానం అంటారు. కనుక అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కానీ పని చేయనిదల్లా ధర్మభూత జ్ఞానము. ఆ ధర్మభూత జ్ఞానం ఉంటేనే, ఆ ధర్మభూత జ్ఞానం ద్వారానే ఈ జీవుడు బయట జరిగే అన్ని విషయాలని గ్రహిస్తూ ఉంటాడు అని ఈ ఈ జీవుడు. అందుకనే ఈ తేజోరూపాలైనటువంటి ఆత్మలు అని చెబుతున్నారు. తేజోరూపాలైనటువంటి ఆత్మలంటే జీవుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, జ్ఞానమునే స్వరూపంగా కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కనుక అదిగో ఆయన యొక్క ధర్మీభూత జ్ఞానము కలిగినటువంటి జీవుడు ఎప్పుడూ జ్ఞానంతో ఉంటాడు, స్వయం ప్రకాశము. ఈ ధర్మభూత జ్ఞానము వల్లనే ఇదిగో ఈ జన్మలన్నీ రావటానికి కారణమైనటువంటిది కూడా ఈ ధర్మభూత జ్ఞానమే. ఈ ధర్మభూత జ్ఞానంతో, ఈ ఇంద్రియాలతోటి, ఈ ధర్మభూత జ్ఞానంతో బయట విషయాలన్నిటినీ గ్రహించి పుణ్యపాప రూప కర్మలన్నీ చేయటం వల్ల మళ్ళా ఈ జీవుడికి ఈ దేహాలన్నీ వస్తూ ఉంటాయి. కనుక ఈ జీవుడికి ఈ ధర్మభూత జ్ఞానము వల్ల కలిగేటువంటి ధర్మభూత జ్ఞానంతోటే మళ్ళా ఈ జన్మలన్నిటినీ కూడా తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ ఈ కర్మలన్నీ చేయడానికి కారణం. కానీ ఏవైనా ఈ ధర్మభూత జ్ఞానం ద్వారానే ఈ జీవుడు చేస్తూ ఉంటాడు. కనుక ఒన్పొరుల్ ఎలాంటి వాడు? తేజోస్వరూపుడు. తేజోరూపములైనటువంటి ఆత్మ వస్తువులు ఎలా చెప్తారు అంటే ఆ ధర్మీభూత జ్ఞానం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. జీవుడి యొక్క స్వరూపం ఎప్పుడూ స్వయం ప్రకాశమే అని చెప్తూ, అందుకనే ఈ ధర్మభూత జ్ఞానமான அதுவும் விஷயங்களை கிரகித்து తన్నయ్యం అరువిక్క కలవదా ఇరుక్కుం. ఆ ధర్మభూత జ్ఞానము చేతనే ఈ బయట విషయాలన్నీ తెలుసుకునేట్లుగా ఉంటుంది. కనుక ధర్మీభూత జ్ఞానం ఎప్పుడూ ప్రకాశకంగానే ఉంటుంది అని ఈరిలా ఎన్గిర ఇది కీజుం మేలుం అన్వయిస్తూ కిరక్కిరదు. ఈరిలా అంటే లెక్కలేనని లేదా నశింపులేనని. ఈరిలవాన ఒన్పొరుళయ్యం ఈరిలవాన ఒన్పుగజయ్యం ఉడయ్యనాగై ఆయిత్తు నారాయణన్ ఆగయ్యాగిరదు. ఈరిలవాన ఒన్పొరుళై అంటే లెక్కలేనటువంటి విలక్షణమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి కళ్యాణ గుణాలు. అంటే అది ఎవరికి? అటు జీవులకి చెప్పచ్చు, ఇటు సర్వేశ్వడికి చెప్పచ్చు. కీజు మేలు రెండిటికి అన్వయం చేసుకోవాలి అని చెప్తూ ఈరిలవాన వన్పుగజయ్యం ఉడయ్యనాగై ఆయిత్తు అంటే నారాయణుడు అని ఎందుకన్నారండి ఆయన్ని? లెక్కలేనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కావటం చేత నారాయణుడు అయ్యాడు. ఆ కళ్యాణ గుణాలు కూడా ఎలాంటివి అంటే ఈరిలా అంటే నశింపులైనటువంటి కళ్యాణ గుణాలు. అంటే ఎప్పుడూ ఉండేటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు కావటం చేత ఆయన్ని నారాయణుడు అన్నారు. అంతేకాదు భావత్క మంగళ గుణాన్ని నిదర్శనం నహ అని தன்னுடைய கல்யாண குணங்களோபாதி நிச்சயமுமாய் பிரகாரமுமாய் இருக்கும் இவ்வொஸ்து எங்கைக்காக గుణంగళై నిదర్శనமாக சொல்லுகிறது. ఆయన యొక్క కళ్యాణ గుణాలతో పాటుగా నిత్యముమాయ్ ప్రకారముమాయ్ ఇరుక్కుం. ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఎలా నిత్యమో అలానే ఈ జీవులు కూడా నిత్యమైనటువంటివే. ఆ కళ్యాణ గుణాలతో పాటుగా ఆయనకి ప్రకారముగా ఉంటుంది. కనుక ఈ ఆత్మ వస్తువు అని చెప్పడానికి గుణాలని నిదర్శనంగా చెప్తూ ఉన్నారని. ఎలా నిత్యరాన
திரிவித சேதனரையும் நித்தியமான கல்யாண குணங்களையும் உடையனா ఇరుక్కయ్యాయిత్తు నారాయణన్ ఆగయ్యావదు. నారాయణుడు ఎలా అయ్యాడు అంటే నశింపులేనటువంటి లెక్కలేనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు కావటం చేత నారాయణుడు అయ్యాడు. అంతేకాదు నిత్యులైనటువంటి త్రివిధ చేతనరయ్యం అంటే ఈ బద్ధ ముక్త నిత్య ఈ 3 రకాల జీవులు నిత్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడు కావటం చేత నారాయణుడు అయ్యాట. అంటే నిత్యులైనటువంటి ఈ జీవులు నిత్యము ఉండేటువంటి వాళ్ళే, ఆయనకున్నటువంటి కళ్యాణ గుణాలు నిత్యము ఉండేటువంటివే కావటం చేత ఆయన వీటన్నిటికీ ఆధారమైన వాడు కావటం చేత ఆయన నారాయణుడు అయ్యాడు అని అవనుడయ అలాంటి నారాయణుడి యొక్క తిన్ కజల్ సేరే ఇప్పటి సంబంధం కాదా చిత్కమాగైత్త విరిందు నిత్యమాయిత్త పిన్బు స్వరూప జ్ఞానముడయ్యారే అవన్ ఒరునాడు విడానిరే. ఈ రీతిగా సంబంధం సాదాచిత్కమాగైత్త విరిందు ఏదో ఆయనతోటి మనకు కలిగినటువంటి సంబంధం ఈవేళ నిన్న ఉన్నటువంటిది కాదండి, ఈవేళ ఉంటుంది రేపు ఉంటుందో లేదో తెలియనటువంటిది అన్నట్లుగా కాదు. ఆయనతోటి మనకున్నటువంటి సంబంధం నిత్యము ఉండేటువంటిది కావటం చేత స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని అవన్ ఒరునాళం విడానిరే. ఇదిగో అనన్యశేషత్వ అనన్య శరణత్వ అనన్య భోగ్యత్వ ఇది కదా స్వరూప జ్ఞానం అంటే. ఇలాంటి జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టడట ఆయన. ఆశ్రితరేవరు కాలం విట్టుకొడాద తెన్మయ్య ఇప్పత్త తిన్ కజల్ ఎన్గిరదు. స్థిరమైనటువంటి తిరువడిగళ్ళు అన్నారు. ఎందుకు స్థిరమైన తిరువడిగళ్ళు అన్నారు ఆయనవి అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి స్థిరత్వం, అందుకనే తిన్ కజల్ అన్నారట ఆయన యొక్క తిరువడిగళ్ళని. సేర్ ఆశ్రయి అలాంటి సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించు అని. ఉన్నుడయదాయ్ ఉనకు ఒగుత్తదా ఇరుంద పిన్బు నీ కడు స్వీకరి. ఉన్నుడయ్యదాయ్ అంటే నీదైనటువంటిదై ఉనక్కు వగుత్తదా ఇరుంద పెన్బు అంటే నువ్వు ఆశ్రయించవలసినటువంటిది నీ యొక్క స్వరూపానికి తగినదే అయిన తర్వాత నువ్వు కడుగ స్వీకరి వెంటనే ఆశ్రయించు, వెంటనే స్వీకరించు ఆ తిరువడిగలని. నమః ఎన్నపడి ఏదైనా నమః నాకు కాదు. ఏమిటి నాకు కాదు? నాకు నేను చెందినటువంటి వాణ్ణి కాదు, నాకు నేను రక్షకుణ్ణి కాదు, నాకు నేను భోగ్యభూతుణ్ణి కాదు. ఇవన్నీ కూడా ఆ సర్వేశ్వరుడికే. ఆ సర్వేశ్వరుడికే శేషభూతుణ్ణి, ఆ సర్వేశ్వరుడే రక్షకమని భావించేవాడిని, ఆ సర్వేశ్వరుడికే భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడిని అని. కాబట్టి ఈ మంత్రం ఏం చెప్తున్నారు ఆళ్వార్లు? ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఆయన్ని స్థిరమైన తిరువడిగళ్ళు ఎప్పుడు నిత్యము ఉండేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడైనటువంటి త్రివిధ నిత్యులైనటువంటి త్రివిధ చేతనులను కలిగినటువంటి వాడైన ఆ సర్వేశ్వరుణ్ణి వెంటనే వెళ్ళి ఆశ్రయించు అని చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. అంటే ఈ పాసురము తిరుమంత్రము యొక్క అర్థము అని మన పూర్వాచార్యుల యొక్క భావన. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே